సైడ్ ఖచ్చితంగా భవన్కి వెళ్తే ఇక్కడ మాకు భరోసా దక్కుతుందని ఇంత దూరం వచ్చిన మీకు అందరికీ ఆ భరోసా ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీకు ఇవ్వడం జరుగుతుందని మీకు అందరికీ మనవి చేస్తాను. నిన్న సాయంత్రం నేను మాట్లాడుతున్నా, మా బాబు నేను మీ వాళ్ళతో కొంతమందితో మాట్లాడాను, నేను ఒక ఇద్దరు ముగ్గురితో. నేను చెప్పాను కూడా, టెన్షన్ పడకండి, మిమ్మల్ని అట్లా అంత ఈజీగా మీ దగ్గరికి వస్తే మేము చూస్తూ ఊరుకోము. కేసీఆర్ గారు ఖచ్చితంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు. అన్ని పద్ధతిగా ఉన్నప్పుడు వాళ్ళ మీద దౌర్జన్యం, ప్రభుత్వమే దౌర్జన్యం చేస్తుంటే మనం చూస్తే ఎట్లా ఊరుకుంటాము. ఖచ్చితంగా వాళ్ళకి భరోసా ఇవ్వాలి. అది లీగల్గా పోతామా లేకపోతే ఫిజికల్గా అక్కడ పోయి నిల్చుంటామా, వాళ్ళకి మాత్రం భరోసా ఇవ్వాల్సిందే మనం అని చెప్పినారని నిన్న కూడా మాట్లాడాను. మీరు ఇక్కడికి వచ్చారు, హరీష్ రావు గారు చెప్పినట్టు మేమందరం కూడా ఒకసారి అక్కడికి వస్తాం. ఖచ్చితంగా నాకు ఆ ప్రాంతం అంతా తెలుసు, గల్లీ గల్లీ తెలుసు నాకు ఆ ఏరియా అంతా. సో గల్లీ గల్లీ తెలుసమ్మా నాకు ఆ ఏరియా అంతా. కాబట్టి మీకు ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి ఉంటామనేది ఒకసారి మీకు అందరికీ మనవి చేస్తున్నాం. మీరు చెప్పింది మళ్ళీ నేను రిపీట్ చేయను, హరీష్ రావు గారు చెప్పింది కూడా రిపీట్ చేయను. కానీ మీరు ఏ టైంలో అక్కడికి వచ్చినారు, ఎంత ఇబ్బంది పడితే అక్కడ మీరు వచ్చినప్పుడైతే మెయిన్ రోడ్ కూడా చిన్నగా ఉండింది, అసలు చెట్లన్నీ దగ్గరకు ఉండి యాక్సిడెంట్స్ అవుతూ ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ రాని పరిస్థితులలో ఉన్న పరిస్థితి చూస్తున్నాం. మీరు వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా చక్కగా లేదు అక్కడ. అప్పుడు అలాంటి టైంలో ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొని మీరు ఇప్పుడిప్పుడు తను అన్నారు కదా, ఇప్పుడు కాస్త రిలాక్స్ ఉన్నామమ్మా, అప్పులు కొంచెం పోయాను కొంతమంది, ఇంకా కట్టాలమ్మా మేము అప్పులు కట్టాల్సిన అవసరం ఉందని కొంతమంది మా ఆడబిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. ఆ చెల్లి అయితే రాగానే మేము అక్రమదారులమని చూపిస్తున్నారు, మాకెందుకు ఆ ట్యాగ్ లైన్ అనేది బాధపడుతూ ఉంటే నిజంగా బాధ అనిపించింది. నిజంగా ఉదయం చూస్తూ ఉంటే టీవీలలో చూస్తూ ఉంటే అదే అనిపించింది. రాత్రంతా దొంగలు వచ్చి ఎక్కడ కొడతారని గతంలో పూర్వకాలం దొంగల కోసం కావాలి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడొచ్చి మీద పడి మమ్మల్ని కొట్టేస్తుందని భయంతో ఈరోజు బతుకుతున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. కేసీఆర్ అంటే ఒక భరోసా, కేసీఆర్ పాలన ఒక భరోసాగా ఉన్నామంటే ఈరోజు ఈయన వచ్చిన 9 నెలలు ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది. మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో ఆనందాన్ని పొందుతున్నాడేమో. నిజంగానైనా మిమ్మల్ని ఇల్లీగల్గా కట్టున్నారు, బఫర్లో కట్టున్నారని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు, మీ ఇల్లే చెరువులో ఉంది, ముందు అది తీసుకొని రండి, వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు, దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు. తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం. అర్ధరాత్రి అయినా కూడా మీరు ఫోన్ చేసినా మా బాబు ఉంటాడు, నేను ఉంటాను, పార్టీ తరఫున హరీష్ రావు గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు, అందరం ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. హరీష్ రావు గారు చెప్పినట్టు టెన్షన్ పడకండి, తొందరపడకండి, ఆరోగ్యాలు ఇది కాకుండా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం, ఫిజికల్ కూడా అక్కడ వచ్చి మీకు నిలిచిన ప్రయత్నం చేస్తాం. బుల్డోజర్ వచ్చింది ఏదైనా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం, టెన్షన్ పడకండి అని కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, లీగల్గా కూడా మా అడ్వకేట్స్ మా సోదరులు సోదరిమణి కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మీకు నంబర్స్ ఇస్తారు. మా నంబర్ అయితే చాలామంది దగ్గర ఉంది, అక్కడ ఆ ఏరియాలో చాలామంది దగ్గర ఉంటుంది. సో ఎప్పుడున్నా మేము భరోసా ఇస్తాం. మీరు కూడా 10 మందికి ఆ ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నిజంగానే అన్ని పర్మిషన్స్ తీసుకొని కట్టుకున్న వాళ్ళకి ఇంత అరాచకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పినట్టు నిజంగానే పైన వాళ్ళ పెద్దలన్నా స్పందించాలి. నాకు ఏమర్థమైందంటే కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు, ఒక ఇమేజ్ తీసుకొచ్చినారు హైదరాబాద్కి తెలంగాణకి. ఈ ఇమేజ్ని ఎట్లా డ్యామేజ్ చేయాలని కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు. ఇక్కడున్న కంపెనీలన్నీ పక్కకి వెళ్ళిపోవాలి, ఇక్కడున్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవాలి, ఇక్కడ డ్యామేజ్ కావాలని ప్రయత్నం చేసి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మనం అందరం చూస్తున్నాం. కానీ మీరు అందరు చదువుకున్న వాళ్ళు, మీకు అందరికీ ఆ ధైర్యం ఉంది, పోరాటం చేసి 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 ఈ స్థాయికి ఎదిగున్నారు. మీరు మధ్యతరగతి వాళ్ళందరం ఏ విధంగా ఉంటాం అనేది అందరికీ తెలుసు. ఎన్ని కష్టాలు పడతాం, పిల్లల భవిష్యత్తు కోసం ఎన్ని రకాల సాక్రిఫైస్ చేస్తామో, ఎన్ని రకాల ఆలోచనలు చేస్తామనేది తెలుసు. బట్ ఇప్పుడు కూడా మీకు అదే భరోసా ఇస్తున్నాం, ధైర్యంగా ఉండండి. మీ వరకు ఎవరు రాకుండా ఉండాలి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. హరీష్ రావు గారు చెప్పినట్టు నిజంగానే అందరినీ పిలిచి మాట్లాడితే, ఆల్ పార్టీని పిలిచి మాట్లాడితే దానికి ఒక కంక్లూజన్ అని వస్తుంది. ఇంతకుముందు అయ్యూబ్ చెప్పారు, ఎక్కడో అక్కడ వికారాబాద్ ఉంది, అక్కడ నుండి ఇక్కడ వరకు ఖాళీగా ఉంది కదా, అక్కడ బ్యూటిఫికేషన్ చేయొచ్చు కదా, ఇళ్ళ మధ్యలో వచ్చి ఎందుకు చేస్తున్నాను. కేసీఆర్ గారు అదే ప్లాన్ చేశారు గతంలో. ఎక్కడైతే అవుట్స్కట్స్లో ఉందో, ఇండ్లు లేకుండా ఉందో అక్కడ బ్యూటిఫికేషన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు తప్పిస్తే ఇళ్ళ మధ్యలో వచ్చి మిమ్మల్ని నట్టేట్ల ముంచి కట్టాలనే ఆలోచన లేకుండింది. కానీ ఈయనకేమో ఒక రకమైన రాక్షసానందం పొందుతూ ఉన్నాడు. ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి, మీతో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను లలితారెడ్డి అడ్వకేట్ని, బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి.
సో మీరు అందరూ బాధపడాల్సిన అవసరం లేదు. నేను కూడా ఉండేది రాజేంద్ర నగర్, అత్తాపూర్లో ఉంటాను. సో నాకు ఆ ఏరియా మొత్తం తెలుసు. మొత్తం మూసి పరివాహక ప్రాంతం ఏదైతే నడుస్తుందో అదంతా నేను ఒక్కొక్క ప్రతి ఇంచు కూడా నాకు తెలుసు. అక్కడ ఏంటి పరిస్థితి, ఏంటి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది. సో మీరు అందరు బాధపడాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ లీగల్ సెల్ మీతో ఉంది. మొత్తం టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నాం మేము మీకోసము. ఆల్రెడీ మా లీడర్స్ చెప్పారు. సో వాళ్ళని అనుసరించి ప్రతి క్షణం 24/7 వీఆర్ దేర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో అంటే లీగల్ ఆస్పెక్ట్లో నేను ఏం చెప్తున్నా అంటే, మీకు అందరికీ పర్మిషన్స్ ఉన్నాయి కదా, సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ని అన్నింటినీ తీసి పెట్టుకోండి, ఓకేనా. ప్రతిదీ మీరు కొన్న సేల్ డీడ్ కానీ, మీరు అంటే మీ టైటిల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, మీకు ఎవరు అమ్మారు, ప్లస్ మీ లోన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్లస్ మీరు కట్టిన కరెంట్ బిల్, వాటర్ బిల్, మున్సిపల్ బిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రతి ఒక్కరు ప్రతి ప్రాపర్టీకి సంబంధించిన మొత్తం బంచ్ ఆఫ్ డాక్యుమెంట్స్ని తీసి రెడీగా పెట్టుకొని ఒక 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ చేసుకొని రెడీగా ఉండండి. సో ఇక్కడ వచ్చి మాకు అప్రోచ్ అయితే మా టీం ఉంది, మా లీగల్ టీం ఉంది. మాకు అవన్నీ మీరు మీ డీటెయిల్స్తో పాటు ఇస్తే తప్పకుండా హైకోర్టులో రిట్ పిటిషన్ వేద్దాము. సో కాలనీ వైజ్ బ్యాచ్ కేసెస్ ఫైల్ చేద్దాము. సో మీ బాధలన్నీ ఏముందో మేమే కాదు, మొత్తం న్యాయ వ్యవస్థ కూడా చూస్తుంది. పొద్దున లెగగానే ఆర్తనాదాలే తప్ప ఆటపాటలు కనిపించట్లే. 10 సంవత్సరాల నుంచి ఆటపాటలతో హైదరాబాద్ ఎంతో హ్యాపీగా ఉంది, అంతే కదా. మనం తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణ ఆటపాటలతో సంతోషంగా ఉన్నాం మనం. కానీ ఇప్పుడు పొద్దున చూసే టీవీ పెడితే ఆర్తనాదాలే ఉంది. డిఫెన్స్ కాలనీ ఏదైతే ఉందో అదే డిఫెన్స్ కాలనీకి నేను కోడలికి వచ్చాను. లంగర్ హౌస్ మా అత్తగారు వాళ్ళు, డిఫెన్స్ మై ఫాదర్ ఇన్ లా ఆల్సో ఫ్రమ్ ఆర్మీ ఓన్లీ. సో నాకు తెలుసు ఎలా ప్రతిదీ ఎలా జరుగుతుంది, ఎలా ప్రతి ఒక్కరు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి వచ్చారు అనేసి. సో అలా ఏదైతే ఉందో ఒక జీవో తీసుకొచ్చి, జీవో ఎప్పుడు తీసుకొస్తారు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఒక జీవో తీసుకొస్తారు. కానీ ఆల్రెడీ చట్టం ఉంది, మున్సిపాలిటీస్ది చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారమే మీకు అందరికీ పర్మిషన్స్ వచ్చాయి. సో మీరు బాధపడొద్దు, ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉంటేనే మీ కుటుంబాలకు ధైర్యము, మీ పిల్లలకు ధైర్యము. సో మొత్తం న్యాయ వ్యవస్థ, మొత్తం బీఆర్ఎస్ లీగల్ సెల్ మీతో ఉంది. నేను కొన్ని నంబర్స్ చెప్తాను, నంబర్స్ రాసుకోండి. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్గా ఈ నంబర్స్కి కాల్ చేయండి. మొదటిగా కళ్యాణ్ రావు గారు ఇక్కడ ఉన్నారు. కళ్యాణ్ రావు సార్ నంబర్ రాసుకోండి. Yeah, it's 81-255-35604. I repeat, 81-255-35604. This is Mr. Kalyan Rao Garu. Okay, and note down my number. It is 9247-817735. నా పేరు లలితారెడ్డి. ఇంకొక నంబరు వేణుగోపాల్ గారు 99-855-07-660. సో ఈ 3 నంబర్లు కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. సో మాకు ఒక లీగల్ సెల్, బీఆర్ఎస్ లీగల్ సెల్కి కూడా ఒక ఆథరైజ్డ్ నంబర్ ఉంది. ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోండి అందరు. యా, వేణుగారి నంబరా? ఓకే, వేణుగారి నంబరు 99-855-07-660. I repeat, 99-855-07-660. Mr. Venugopal Garu. And now I am going to give legal cell number. This is BRS legal cell number.